చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. బస్సు ప్రమాద బాధితులను కలిసేందుకు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చిన విశ్వేశ్వర్ రెడ్డిని మీ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు పోయాయంటూ నిప్పులు చెరిగారు. జనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు విశ్వేశ్వర్ రెడ్డి. నేనే రోడ్ తెచ్చిన రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? తెల్లవారుజామున చేవెళ్ల మండలంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున నష్టం వాటినటువంటి పరిస్థితి. దాదాపు 21 మంది ఇప్పటి వరకు అధికారికంగా చనిపోయారు. మరొక ముగ్గురికి సంబంధించినటువంటి ఆచూకీ లభించడం లేదు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి చేవెళ్ల బస్సు ప్రమాదంలో అనేక మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి. తెల్లవారక ముందే వాళ్ళ బతుకులన్నీ కూడా తెల్లారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాల యాదయ్యతో పాటు ఎంపీగా ఉన్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డిని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సగం నష్టానికి వచ్చినటువంటి చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యను అక్కడి నుంచి డౌన్ కాల యాదయ్య, గో బ్యాక్ కాల యాదయ్య అని చెప్పినటువంటి విధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన నీ వల్లనే ఇవాళ ఈ దుస్థితి మాకు దాపరించింది, నువ్వు ఇన్నిసార్లు ఎంపీ గెలిచి కూడా ఎక్కడా ఏం పనిచేయలేదు, 2 ఏళ్ళు అవుతుంది నువ్వు బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి, నీ వల్లనే పూర్తిగా రోడ్డు ఆపేసే ప్రక్రియ కొనసాగించారు. నువ్వు బీజేపీలో అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎంపీ అయ్యేది కూడా ఒక్కరోజు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం ఇవాళ ఇంత ఈ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిందంటే నీ అపోలో ఆసుపత్రికి సంబంధించినటువంటి దాంట్లో నీ ఎన్నికల ప్రచార సందర్భంగా నీ స్టాఫ్ అందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. కానీ ఇన్సిడెంట్ జరిగి చాలా మంది క్షతగాత్రులై చనిపోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడినటువంటి వారిని కూడా కనీసం మీ ఆసుపత్రికి కూడా తరలించలేదంటూ స్థానికులు మండిపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేవెళ్ల ఎంపీగా ఉన్నటువంటి విశ్వేశ్వర రెడ్డి మాట్లాడేటువంటి మాటలు పైన పటారం లోటారం అనేటువంటి చందంగా కనిపిస్తోంది. కనీసం తన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగితే తను కనీసం అక్కడికి వెళ్లేలోపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా అట్లీస్ట్ తన ఆసుపత్రికి తరలించేందుకు కూడా ఆయనకు మనసు రాలేదు. గెలిచేంత ఓడ దాటదాకా ఓడ వలన, ఓడ దాటినాక బోడం వలన టైపు కొండ విశ్వేశ్వర రెడ్డి వ్యవహార శైలి అయితే ఉంది అంటూ అక్కడికి వచ్చినటువంటి స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ కొండ విశ్వేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఆయన చేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీగా ఉండి కూడా ఆయన పట్టించుకోలేనటువంటి వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. కనీసం ఈ ఇష్యూకి సంబంధించి ఒక్కసారి కూడా పార్లమెంట్ లో మాట్లాడడం కానీ, రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంగా తీసుకెళ్లి అక్కడ మాట్లాడే వ్యవహారం చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కన్సల్ట్ చేయకపోగా ఒకసారి కొంతకాలంగా తనను మర్చిపోతున్నారంటూ, ఆయన ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ ఫుట్బాల్ తీసుకొచ్చి చూపించడం, తర్వాత పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని చెప్పడం, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తితో తనకు ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో అధికార పార్టీకి చాలా దగ్గరగా వ్యవహరించినటువంటి పరిస్థితి, అనేక ఇష్యూల నేపథ్యంలో కనీసం ఆయన ఒక్కసారి కూడా తన నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదు. దీని వల్లనే దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చిందనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.
తీవ్ర కోపంతో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే ప్రక్రియ కొనసాగించారు. కానీ తన వెంట ఉన్నటువంటి ఫాలోవర్స్ తో వాళ్ళను అక్కడి నుంచి పంపించి తన అంగబలాన్ని తీసుకుంటే ప్రదర్శన చేశాడు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఏది ఏమైనా ఇవాళ అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి నాయకుల వైఫల్యం వలన ఇంత జరిగిందని, గతంలో మహేందర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, కావాలని పట్టించుకోకుండా చేసిందనేటువంటి మాత్రం వాళ్ళు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వాళ్ళ కోపానికి అడ్డు లేకుండా పోయింది. అందుకే స్థానికంగా ఉన్నటువంటి చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదవ్ను గేరవ చేశారు. అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన పైన దాడి చేసేందుకు ప్రయత్నించి డౌన్ అంటూ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా పెద్ద ఎత్తున అడ్డుకునేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన గమండిగా మాట్లాడుకుంటూ తన మనుషులతో వాళ్ళందరినీ కూడా దూరం నెట్టేసే పని అయితే చేయించే ప్రక్రియ కొనసాగించాడు. ఇది బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసి చేసినటువంటి అసమర్థ వ్యవహారం వలన ఇవాళ దాదాపు 21 మంది ప్రాణాలు గాలిలో కలిసినటువంటి పరిస్థితి కలుగుతుంది. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం 18 మందికి పోస్ట్ మార్టం పూర్తయింది. మరో 3కి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ దుర్బాడిని వాళ్ళ స్వగ్రామాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ రైట్, థ్యాంక్ యూ భాస్కర్. నేనే రోడ్ తెచ్చిన. ఎవరు ఆపింది? రోడ్ ఆపింది ఎవరు? ఎవరు ఆపిన? నేనే రోడ్ తెచ్చిన. ఎవరు ఆపింది? రోడ్ ఆపింది ఎవరు? ఎవరు ఆపిన? నేనే రోడ్ తెచ్చిన. ఎవరు ఆపింది? రోడ్ ఆపింది ఎవరు? ఎవరు ఆపిన? నేనే రోడ్ తెచ్చిన. ఎవరు ఆపింది? రోడ్ ఆపింది ఎవరు? ఎవరు ఆపిన? నేనే రోడ్ తెచ్చిన. ఎవరు ఆపింది? రోడ్ ఆపింది ఎవరు? ఎవరు ఆపిన?